హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు లెటర్స్ సిరీస్లోని లెటర్స్కి నెంబరింగ్ ఎలా ఇవ్వాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాము. నార్మల్గా మనం లెటర్స్ సిరీస్ చేసేటప్పుడు నెంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్ఫాబెట్స్కి ఏ అంటే 1 అని, జెడ్ అంటే 26 అని, అలా ప్రతిదానికి నెంబర్ ఉంటుంది కదా, అది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈరోజు అయితే చూద్దాము. ఫస్ట్ ఏదైనా సరే ఫన్నీగా కొంచెం చూద్దాము. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఆల్ఫాబెట్ గుర్తుపెట్టుకున్నట్లయితే దాని వెనకది ముందుది ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మీకు బ్రెయిన్లోకి వస్తాయి. సో కొన్ని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ తీసుకుందాము. ఎఫ్ తీసుకున్నట్లయితే ఎఫ్ని నెంబరింగ్ వచ్చేసి 6. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే కనుక ఎఫ్ కదా, నాకు 6 ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు 6 ఫ్రెండ్స్ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ వాల్యూ 6 అని మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. నెక్స్ట్ జీ. జీ చూసుకున్నట్లయితే జీది 7 వాల్యూ. సో జీ రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం, ఇది 7 లో ఉంది కదా, సో జీ అనగానే మనకి 7 అనే నెంబర్ గుర్తొస్తుంది. నెక్స్ట్ హెచ్. హెచ్ చూసినట్లయితే హెచ్ నెంబర్ వచ్చేసి 8. ఈ హెచ్ చూసినప్పుడు మనం దీన్ని ఇలా యాడ్ చేసాం అనుకో, ఇది 8 లో ఉంది కదా, సో హెచ్ అనగానే 8 గుర్తు రావాలి. నెక్స్ట్ ఐ. దీన్ని ఫన్నీగా ఎలాగంటే, నేను 9 రూపీస్ పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, 9 రూపీస్ పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. ఐ అనగానే 9 గుర్తు రావాలి. అట్ ది సేమ్ టైం ఐకి పేరింగ్ లెటర్ వచ్చేసి ఆర్. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. సో ఆర్ వాల్యూ ఎంత అంటే కనుక 9 × 2 18. మనం ఎక్కడన్నా ఆర్ చూసినట్లయితే ఆర్ వాల్యూ గుర్తు రావాలి అనగానే ఆర్ కి పేరింగ్ లెటర్ ఐ. సో ఐ వాల్యూ ఎంత 9, 9 × 2 18. సో ఈజీగా 18 అనేది బ్రెయిన్ లోకి వచ్చేయాలి. ఐ ఎలా గుర్తుపెట్టుకుంటారు, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, నేను 9 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను, అలా గుర్తుపెట్టుకోండి. జే. జే వచ్చేసి జే వాల్యూ 10. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కనుక జియో అనేది టాప్ 10 లో 1. జే జియో. జియో అనేది టాప్ 10 లో 1. లేదంటే జియోనే గుర్తుపెట్టుకోండి. జియో చూసుకున్నట్లయితే ఇది జే, ఇది ఐ ఓ కదా, ఇది ఎలా ఉంది 10 లో ఉంది, ఐ అని మర్చిపోతే కనుక. సో జే వాల్యూ 10, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎం. ఎం వాల్యూ 13. సో ఎం ఎలా ఉంది 3 లా ఉంది, దీన్ని ఇలా రాసుకుంటే కనుక 3. సో ఎం వాల్యూ 3 లా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ 1 పెట్టుకోండి, ఎం వాల్యూ 13 అని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ పి. పి వాల్యూ 16. పి వాల్యూ 16 ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఓకే, ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాం అంటే, పవన్ కళ్యాణ్కి అంత ఏజ్ ఉన్నా సరే 16 ఇయర్స్ బాయ్ లాగే యాక్ట్ చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. 16 ఇయర్స్ బాయ్ లాగా యాక్ట్ చేస్తున్నారు ఎవరు, పవన్ కళ్యాణ్. సో పి వాల్యూ ఎంత 16. సో అలా గుర్తుపెట్టుకోండి. లేదు మాకు ఇంకెలా అన్నా అంటే కనుక పి 16 తెలుగులోని పి 16. పా వస్తుంది కదా, పాకి ఏంటి స్టార్టింగ్ పీతో స్టార్ట్ అవుతుంది. సో పి 16 అలాగన్నా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం, కానీ నెంబర్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ టీ వాల్యూ 20. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే కనుక టీమ్ 20. అందరూ మ్యాచెస్ ఎక్కువగా చూస్తారు కాబట్టి టీమ్ 20. టీమ్ 20 అనేసరికి టీ వాల్యూ 20 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ డబ్ల్యూ 23. ఇది ఎలా ఉంది 3 లాగే ఉంది, సో 23. ఎం 13 అండ్ డబ్ల్యూ 23 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఆటోమేటిక్గా గుర్తుంటుందని అనుకుంటున్నాను. ఎక్స్ వాల్యూ 24. లేదు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక ఎక్స్రే. ఎక్స్రే తీసేవి ఏవైతే ఉన్నాయో అవి 24/7 ఆన్లోనే ఉంటాయి. ఎక్స్రే తీసేది 24/7 ఆన్లోనే ఉంటుంది. లేదంటే మా ఇంటి ముందు ఉన్న జిరాక్స్ షాప్ ఏదైతే ఉందో అది 24/7 ఆన్లోనే ఉంది, జిరాక్స్ ఎక్స్. సో ఎక్స్ 24/7. సో ఎక్స్ 24 అని ఈజీగా గుర్తుంటుంది. ఆ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని వాల్యూస్. ఇంకేమైనా మిస్ చేశానేమో చూద్దాము, నేను చెప్పాలి అనుకున్నవి. నెక్స్ట్ YZ. ఓకే, నార్మల్గా ఇవి స్టార్టింగ్ లెటర్స్ అయితే మీకు గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను. సో అందుకని నేను చెప్పలేదు. మీరు అలాగే కాదు, మీ నేమే తీసుకోండి, మీ నేమ్ తీసుకొని దానిలో స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు నా పేరు విజయ్ కాబట్టి వి తీసుకున్నాను, వి వాల్యూ ఎంత అనేసరికి 22. ఓకే, అలా కూడా గుర్తుపెట్టుకోండి, అలా కూడా కొన్ని కవర్ అయిపోతాయి.
సో అలా చూడండి, అలా ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలనేది నేను చెప్పాను. మాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశారంటే కనుక బాగా అలవాటు అయిపోతుంది. మనకు సడన్ గా క్యూ అని అడిగారు అనుకో, P16 అనేది గుర్తుంటది కాబట్టి క్యూ ఆటోమేటిక్ గా 17 అని మీరైతే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే నేను వేరే వేరే మోడల్స్ లో ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే మాత్రం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.